రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాజన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడే ఇందాకనే పట్టువసలు సమర్పించారు. వారితో మాట్లాడే అన్న నమస్తే, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆనాడు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేశారు. ఈరోజు ఈ భీమేశ్వర ఆలయం డెవలప్ అయింది, ఎట్లా అనుకుంటారు? తప్పకుండా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. వారు శాసనసభ్యుడిగా, నేను గతంలో ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా మేము అనేక సందర్భాల్లో ఈ దేవాలయానికి ఇచ్చిన హామీల అమలుకై పోరాడినాం, అనేక కార్యక్రమాలు చేసినాం. ఈరోజు అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, సహచార మంత్రుల సహకారంతో ఈ దేవాలయ అభివృద్ధిని వేగవంతంగా పేదల దేవుడుగా అటు సమ్మక్క సారక్కని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఒక సంకల్పం తీసుకున్నారో వేములవాడ కూడా సంకల్పం తీసుకొని అభివృద్ధి చేసినారు. ఇవాళ మహాశివరాత్రి ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఆ భగవంతుడికి సమర్పించి ఆ భగవంతుడి ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలి, మంచి సుభిక్ష వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తే అందరికీ తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు సీఎం హోదాలో కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఏటా 100 కోట్లు అని చెప్పి ప్రకటించి వెళ్ళాడు. ఆనాడు కేసీఆర్ వైఫల్యాల మీద మీరే స్వయంగా పోరాటం చేశారు, మీరు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఆనాడు పోరాటం చేశాం, అధికారంలోకి వచ్చినాక ఆనాడు పోరాటం చేసిన అంశాలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇది మా యొక్క మాటకు నిదర్శనం. మేము దేవాలయ భక్తులుగా, ఈ ప్రాంత పౌరులుగా మాటలకు పరిమితం కాకుండా, పోరాటానికే పరిమితం కాకుండా మేము దేవాలయ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా సంకల్పం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణంలో చాలా డెడ్ స్టోరేజ్లో ఉండే, అట్లాంటిది ఒకప్పుడు మళ్ళీ రాజన్న దర్శించుకుంటే పదవులు ఊడిపోతాయని ఒక అపోహ ఉండే. అట్లాంటిది ఇలా వేములవాడలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకో ఉంది, మెజార్టీ స్థానాలు వచ్చింది. రేపు మున్సిపల్ పీఠాన్ని కూడా అధిరోహించబోతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. మేము ఎన్నడూ పార్లమెంట్ సభ్యుడు ఉన్నా, మార్క్ఫెడ్ చైర్మన్ ఉన్నా, దేవాలయ చైర్మన్ ఉన్నా, వేములవాడ ఎమ్మెల్యే ఉన్నా 100 సార్లు పోయినాం. నేనైతే 20 సంవత్సరాల నుంచి లింగోద్భవ పూజకు వస్తాం. కాబట్టి దుష్ప్రచారం, ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ముఖ్యమంత్రి గారు మన మీడియా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినాక జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచినాం, స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచినాం, మున్సిపల్ ఎన్నికలు గెలిచినాం. బుద్ధి లేని మాట ఎవరన్నా వేములవాడ రాజన్నను బదనాం చేస్తే వాళ్ళకు పాపం తగ్గుతుందని చెప్తాను. మనతో పాటు వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వైపు ఉన్నారు. అన్న మొత్తానికైతే శివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇది పరమేశ్వరుడి ప్రత్యేకమైనటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేనాడ రాజన్న ఆలయంలో జరుగుతోంది. భీమేశ్వరాలు కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. పట్టు వస్త్రాలు సోమవారం సమర్పించడం జరిగింది. ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కానీ, నేను కానీ అతి చిన్న వయసు నుండి కూడా ప్రజాసేవలు ఉంటూ ఈరోజు మరి ఈ స్థాయిలో మరి భీమేశ్వర ఆలయంలో ఈరోజు రాజన్న ఆలయంలో ప్రభుత్వ పక్షాన్ని పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం రావడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. పేదవారు కూడా చక్కటి అవకాశాలు, కష్టపడితే వస్తుందన్న నిదర్శనంగా ఈరోజు మా ఇద్దరి జీవిత చరిత్ర చూస్తే చెప్పవచ్చు అన్నమాట సందర్భంగా చెప్తూ చక్కటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని చేసిన వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మీరు స్వయంగా దాదాపు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం అయితే స్వయంగా పోరాటం చేశారు. అట్లాంటి పోరాటంలో ఇవాళ భీమని క్షేత్రం కూడా అభివృద్ధి చెందింది. అటు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, శివభక్తులకు కావచ్చు, ఏం చెప్తారు? ఆనాటి ప్రభుత్వం మాట తప్పిన వేళ ఆనాటి ప్రభుత్వం రంగురంగుల రోజులలో అభివృద్ధి చూపించారు, రంగురంగు వీడియోలు అభివృద్ధి చూపించారు. అనేక సదరులు నేను పొన్న ప్రభాకర్ గారు కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేణులు అందరం కూడా ప్రభుత్వంపై ఆనాటి ప్రభుత్వం ఒత్తిడి ఇచ్చినాం. అసలు వాటి పట్టించుకున్న పాపాన పోలేదు. మాకంటూ అవకాశం వచ్చిన తర్వాత ఆ హామీలు వాళ్ళు విస్మరించినవి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడు. వారు 150 కోట్లు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళైనా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రాజన్న ఆలయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి 30 గుంటల పై ఉన్నటువంటి ఆలయాన్ని 4 ఎకరాలు 2 గుంటల వరకు విస్తరిస్తూ ఉన్నాం. ఆలయంలోకి రాగానే ఒక ఆధ్యాత్మిక భావన, ఒక చక్కటి స్వామివారి సన్నిధిలో సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా
ఈరోజు మనం ముందుకు పోవడానికి కోసం భక్తులకు చక్కటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ ఏర్పాట్లకు ఏం తొందరగా అమలు అవుతాయి. అంటే వేములవాడ పట్టణంలో కొంత ప్రతిపక్షాలు ఎంతో దుష్ప్రచారం చేశారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ఎంతో చేశారు. అయినా వేములవాడ పట్టణ ప్రజలు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పిన కదా, హామీలన్నీ ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. మేము అమలు చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి ఈ స్థానాలు ఇచ్చినట్టు భావిస్తున్నాం. ప్రజలు దేవుళ్ళు, ఆ పరమేశ్వర ప్రజలు దేవుడి రూపంలో మమ్మల్ని ఆశీర్దిస్తున్నట్టు భావిస్తున్నాం. రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరుస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.